పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం ధ్యానించే అంశం ఏంటంటే, నిజంగా పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు, ఆత్మాభిషేకం పొందుకున్నటువంటి వారు మరియ తల్లిని దూషిస్తారా? మరియ తల్లిని నిర్లక్ష్యం చేస్తారా? మరియ తల్లిని మరి నోటికొచ్చినట్లు మాట్లాడతారా అన్న అంశాన్ని ధ్యానం చేద్దాం. నా సొంత మాటలు కాకుండా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని కొంతమంది వ్యక్తులను పరిశీలిద్దాం. ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథములో ఎలిజబెత్తమ్మ గారు పవిత్రాత్మను పొందుకున్న తర్వాత మరియ తల్లితో ఎలా మాట్లాడారు అని పరిశీలన చేద్దాం. తరువాత మరి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నటువంటి జాన్ వెస్లీ గారు, ఆత్మను పొందుకున్నటువంటి వారు మరియ తల్లి గురించి ఎలా మాట్లాడుతున్నారు అని వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ని మనం వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మాట్లాడదాం, ధ్యానం చేద్దాం ప్రియులారా. ముందుగా లూకా శుభవార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి మన పరిశుద్ధ వాక్యాన్ని పరిశీలించినట్లయితే, వాక్యం చదువుతాం మీ కొరకు. ఆ రోజులలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమును గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ప్రైజ్ ద లార్డ్. మరియ తల్లి మరి త్వరగా, చాలా ఫాస్ట్గా ఒక ప్రదేశానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను. ఎలిజబెత్తమ్మ గర్భము ధరించి 6వ మాసం అని తెలిసిన వెంటనే సహృదయముతో మరియ తల్లి ఎలిజబెత్తమ్మకు సహాయం చేయాలి, బంధువురాలు కదా, తన బంధువైనటువంటి ఎలిజబెత్తమ్మకు సహాయం చేయాలని ఎక్కువ సమయము వేస్ట్ చేయకుండా ఆమెకు ఆ న్యూస్, ఆ వర్తమానం ఎప్పుడైతే ఆమె ఎలిజబెత్తమ్మ గర్భం ధరించి ఉన్నది అని తెలుసుకుందో, వెంటనే ఆమెకి హెల్పింగ్ నేచర్ మరియ తల్లికి ఎక్కువ కాబట్టి ఆ ఎలిజబెత్తమ్మకి సహాయం చేయటానికి ఆ పర్వత ప్రాంతము, కొండ ప్రాంతానికి మరియ తల్లి, మరి ఈమె కూడా గర్భవతే, ఈమె కూడా గర్భం ధరించింది, అయినా సరే ఆమెకి ఇంకెక్కువ అవసరం కాబట్టి ఎలిజబెత్తమ్మ దగ్గరికి సహృదయముతో మరియ తల్లి వెళుతుంది. ప్రియులారా, జకరియా ఇంటికి వెళ్ళింది, ఎలిజబెత్తమ్మకు వందన వచనాలు పలికింది. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందల శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రైజ్ ద లార్డ్. ఆమె గర్భములు, ఎలిజబెత్తమ్మ గర్భములు ఉన్నటువంటి బాప్తిస్మ యోహాను గారు మరియ తల్లి యొక్క స్వరము వినగానే, మరియ తల్లి గర్భములో ఉన్నటువంటి యేసయ్య యొక్క ఆ యొక్క శక్తిని గ్రహించిన వెంటనే ఆనందముతో గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలైన. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే మరియ తల్లి ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళిందో, ఎలిజబెత్తమ్మ కూడా పవిత్రాత్మ చేత పరిపూర్ణురాలైంది. ఒక ప్రశ్న ప్రియులారా, మరియ తల్లి ఒక సామాన్య స్త్రీ అయితే, చాలామంది బోధకులు అన్నట్లు ఒక ఆర్డినరీ విమెనే అయితే, మరి ఆమె వస్తే ఎలిజబెత్తమ్మ పవిత్రాత్మ చేత ఎందుకు అభిషేకించబడింది? ఇప్పుడు ఎలా ఉందంటే, మరియ తల్లి ఫస్ట్ దేవుని కృపచేత ఆమె అనుగ్రహ పరిపూర్ణురాలు కాబట్టి, దయాప్రాప్తురాలు కాబట్టి, ఆమె ఆత్మాభిషేకం పొందుకుంది కాబట్టి, ఒక అయస్కాంతపు శక్తి ఉన్నటువంటి ఒక ఇనుము, అయస్కాంతం ఏం చేస్తుంది, ఒక ఇనుమును కానీ ఒక కొన్ని పిన్నీసులు కానీ చుట్టూ పెడితే ఆ అయస్కాంతం ఏం చేస్తుందంటే ఆ పిన్నీసులను ఆకర్షిస్తుంది. మరియ తల్లి కూడా దేవుని శక్తి చేత అభిషేకించబడింది కాబట్టి, ఆత్మాభిషేకం పొందుకుంది కాబట్టి, ఆమెలో యేసయ్య ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు ఆమె మీదకు దిగి వచ్చాడు కాబట్టి, ఆమె ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్తమ్మ కూడా పవిత్రాత్మ చేత అభిషేకించబడింది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఇద్దరు గొప్ప వ్యక్తులు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. మామూలు స్త్రీలు కాదు ఇక్కడ మాట్లాడుకునేది. మరియ తల్లి పవిత్రాత్మను సంపూర్తిగా పొందిన స్త్రీ. ఈమె రాక వల్ల ఎలిజబెత్తమ్మ కూడా పవిత్రాత్మ పొందుకుంది కదా. ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు సంభాషించుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు ప్రియులారా. అప్పుడు వాక్యంలో చూద్దాం. ఇప్పుడు చాలా ముఖ్యం, ఎందుకంటే అంతకుముందు ఎలిజబెత్తమ్మ ఏం మాట్లాడిందో అది ముఖ్యం కాదు, కానీ ఇప్పుడు ముఖ్యం. ఎందుకు? ఆమె పవిత్రాత్మను పొందుకుంది. ఎవరో? ఎలిజబెత్తమ్మ.
She received Holy Spirit. She was also anointed by the Holy Spirit through the presence of Mary. And Mary did not come alone. Mary was filled with the Holy Spirit, and she is carrying Jesus in her womb. So Mary is coming not alone, but she is coming with Jesus. She is bringing Holy Spirit with her, and she entered the house of Elizabeth. And Elizabeth was filled with the Holy Spirit. Two holy women are conversing with each other. ఏం మాట్లాడుకుంటున్నారు చూద్దాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 42వ వచనం. నాకు చాలా ఇంపార్టెంట్ ఈ పదం. మీకు కూడా పెన్ను ఉంటే అండర్లైన్ చేసుకోండి. పవిత్రాత్మను పొందుకున్న ఎలిజబెత్ అమ్మ మరియ తల్లితో ఎలా మాట్లాడింది? ఆఫ్టర్ హ్యావింగ్ బీన్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, హౌ డిడ్ షీ టాక్ టు మేరీ? 42వ వచనం. పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్లా నేను ఎప్పుడు పవిత్రాత్మ రావటానికి ముందా, పవిత్రాత్మ వచ్చిన తర్వాత? పవిత్రాత్మ వచ్చిన తర్వాత ఏమంటుంది? స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ప్రైజ్ ద లార్డ్. నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగు ప్రాప్తించెను. ప్రైజ్ ద లార్డ్. నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించను నీవు ఎంత ధన్యురాలవమ్మా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఈ మాటలు గమనించండి. పవిత్రాత్మను పొందుకున్నటువంటి ఎలిజబెత్ అమ్మ మరియ తల్లిని తృణీకరించట్లేదు. పవిత్రాత్మను పొందుకున్న ఎలిజబెత్ అమ్మ మరియమ్మని చిన్న చూపు చూడట్లేదు. పవిత్రాత్మను పొందుకున్నటువంటి ఈ స్త్రీ ఎంతో సంతోషంగా, ఆనందంగా ఎలుగెత్తి మరియ తల్లిని సన్మానిస్తుంది, అభినందిస్తుంది, ఘనపరుస్తుంది. ప్రియులారా, అంటే మరో మాటలో చెప్పాలంటే ఆత్మాభిషేకం పొందుకున్న వారికి, దేవుని యొక్క అనుగ్రహాలు సంపూర్తిగా స్వీకరించిన వారికి మరియ తల్లిని గౌరవించటం వాళ్ళకి ఎటువంటి సమస్య కాదు. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం ఫర్ దోస్ who are anointed by the Holy Spirit to appreciate Mary, to praise Mary, to give respect to Mary. ఉదాహరణ ఎవరో కాదు, ఎలిజబెత్ అమ్మ. ఏమంది? అమ్మా నువ్వు ధన్యురాలు అంది. అమ్మా నీ గర్భఫలము ఆశీర్వదింపబడినదంద అమ్మ అంది. నువ్వు స్త్రీలందరిలో గొప్పదానవమ్మా అంది. నా దేవుని తల్లి, నా చుట్టమగు నువ్వంట్లా. ఇక్కడ ఎలిజబెత్ అమ్మ మరియ తల్లిని ఒక సామాన్య స్త్రీగా చూడట్లా. నా ప్రభువు తల్లి, ద మదర్ ఆఫ్ మై సేవియర్. హౌ షాల్ దిస్ హ్యాపెన్ టు మీ? హౌ కమ్ దట్ దిస్ హ్యాపెన్ టు మీ? ద మదర్ ఆఫ్ మై సేవియర్ కమ్స్ టు మీ. నా చుట్టం మా ఇంటికి వస్తుంది, మా అత్త మా ఇంటికి వస్తుంది, మా మనవరాలు మా ఇంటికి వస్తుంది, మా తోబుట్టు ఇట్లా బంధుత్వం కలపట్లా. బంధుత్వము కలపకుండా మరియ తల్లిని ఒక ప్రత్యేక రీతిలో చూస్తుంది. నా ప్రభువు తల్లి నా యొద్దకు రావటమా అంటుంది, కానీ మా మేనత్త కూతురు వచ్చిందా, మా తాత మనవరాలు వచ్చిందా, ఇవి కాదు. లోకర్ దృష్టితో మరియ తల్లిని చూడట్లేదు. ప్రైజ్ ద లార్డ్. మరియ తల్లిని దేవుని తల్లిగా మాత్రమే చూస్తుంది. ప్రియులారా, మరియ తల్లిని ఒక ఉన్నతమైన వ్యక్తిగా చూస్తుంది ఎలిజబెత్ అమ్మ. నేను చెప్పాను ముందే, ఎప్పుడంటే ఈ మాటలో పవిత్రాత్మ చేత పరిపూర్ణురాలైన తర్వాత, పవిత్రాత్మ చేత అభిషేకము పొందుకున్న తర్వాత ఎలిజబెత్ అమ్మ మరియ తల్లిని సన్నుతించింది, మరియ తల్లిని గౌరవించింది, మరియ తల్లిని ప్రైజ్ చేసింది. ఇప్పుడు నాకు చెప్పండి ప్రియులారా, ఎంతోమంది సంఘస్థులు, ఎంతోమంది సంఘాల వారు మాకు పవిత్రాత్మ ఉంది, మా పవిత్రాత్మ ఉంది, మా పవిత్రాత్మ ఉంది అంటున్నారు. మరి పవిత్రాత్మ మీలో ఉంటే మీకు మరియ తల్లిని ధన్యురాలు అంటాక సమస్య ఉండకూడదు. మరియ తల్లి యొక్క గర్భము ఆశీర్వదింపబడినది అంటాక సమస్య ఉండకూడదు. మరియ తల్లి స్త్రీలందరిలో ధన్యురాలు అంటాక సమస్య ఉండకూడదు. కానీ చాలామంది పేరుకి మేము గౌరవిస్తున్నాం అంటారు, కానీ ఆమె ధన్యురాలు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినది అని చాలా తక్కువ మంది చెప్తారు. నేను చాలా ప్రసంగాల్లో విన్నాను. ఆమె
తాను తగ్గించుకొని నా రక్షకుడు దేవుని యందు ఆనందిస్తున్నాను అంతవరకే చెప్తున్నారు. కానీ తరతరముల వారు నన్ను ధన్యురాలు అని అంటారు అని బైబిల్లో ఉన్న వాక్యాన్ని చాలామంది తప్పిచ్చేస్తున్నారు. మీకు అవకాశం ఉంటే నేను అవి కోట్ చేసి చూపిస్తా, వీడియో కూడా చేసి చూపిస్తా. వాళ్ళు మాట్లాడింది తరతరముల వారు నన్ను ధన్యురాలు అన్నారు అన్న మాటలు వాళ్ళకి అనలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కానీ నిజంగా నీకు పరిశుద్ధాత్మ ఉంటే, నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ అనుగ్రహం కలిగి ఉంటే ఆ తల్లికి నువ్వు వందనం చెప్పడానికి సిగ్గుపడవు, ఆ తల్లిని సన్నుతించడానికి సిగ్గుపడవు, ఆ తల్లిని 10 మంది ఎదుట తరతరముల వారు నిన్ను ధన్యురాల అమ్మా నా దేవుని తల్లివి నువ్వు అని ఆమెను గౌరవించడానికి, ఆమెకు ఒక పువ్వు సమర్పించడానికి, ఒక క్రొవ్వొత్తి సమర్పించడానికి నువ్వు సిగ్గుపడవో, ఆలోచన ఎక్కువ చేయవు. కానీ నాకు ఆత్మ ఉందని నేను చెప్పుకుంటూ, నేను పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నానని నేను చెప్పుకుంటూ, నన్ను గొప్పవానిగా ప్రదర్శించుకుంటూ మరియ తల్లిని నేను పొగడలేకపోతే ఎలిజబెత్తమ్మలాగా, అంటే నాలో ఉన్నది ఆత్మ నిజమైన పరిశుద్ధాత్మ కాదు. నిజమైన పరిశుద్ధాత్మ ఉంటే నీకు మరియ తల్లిని అభినందించడానికి నీకు అది ఆటంకంగా ఉండదు. It will not be any hindrance to you if you really receive the Holy Spirit, if you really contain the Holy Spirit within you. But if you are not able to acknowledge, if you are not able to appreciate, if you are not able to give credit to Mary that she is the mother of Savior like Elizabeth, how come the mother of my Savior comes to me? నా దేవుని తల్లి నా దగ్గరికి రావటమా అని ఆత్మ పొందుకున్న ఎలిజబెత్ అంటుంటే, మరి ఆత్మ పొందిన మీరు అనలేకపోతుంటే మీ దగ్గరున్న ఆత్మ నిజమైన పరిశుద్ధాత్మ అపవిత్రాత్మ అని ఆత్మ పరిశీలన చేసుకోండి ప్రియులారా. నేను కొన్ని రోజుల క్రితం మీకు చెప్పాను, వీడియో చూపించాను. మన గౌరవనీయులైనటువంటి జాన్ వెస్లీ పాస్టర్ గారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న జాన్ వెస్లీ పాస్టర్ గారు, మరీ తల్లి అంటే ఎందుకు ఆయనకు సమస్య నాకు అర్థం కావట్లేదు. వ్యంగ్యంగా నోరు మూసుకో, ఎక్స్ట్రాలు చేయొద్దు, లేకపోతే అది ఇది మాట్లాడుతూ ఉంటారు. అంత అవసరం ఏంటి? నీకు నిజంగా పరిశుద్ధాత్మ ఉంటుంది వాళ్ళు అంటావా? అప్పుడు వాక్యం చూడండి ఒకసారి, అతను పార్ట్ 1లో నేను చూపించాను, చూడలేని వారి కొరకు నేను చూపిస్తున్నాను. ఈ సంఘస్థులు కథోలిజం సిస్టమ్ మరియమ్మ తల్లి తప్ప ఇంకొకరు, ఇక చూడండి, ఆర్సెంలో ఉన్నవారు మరియ తల్లి తప్ప ఇంకెవరు ఉండరు అంటున్నారంట. అసలు ఎవరైనా అంటారు అలా? మరియ తల్లి తప్ప ఆర్సెం వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరని ఎప్పుడైనా అన్నారు? ఇది తప్పుడు బోధ. ఐఎమ్ కండెమ్నింగ్ ఇట్. నేను దీన్ని ఖండిస్తున్నాను. ఆర్సెంలో ఎవరు కూడా మరియ తల్లి తప్ప వేరే వాళ్ళు లేరు అని అనరు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ చర్చిలోకైనా వెళ్ళండి, ఏ డయాసిస్లోకైనా వెళ్ళండి, ఎక్కడ కూడా ఏ బోధకుడు కూడా మరియ తల్లి తప్ప వేరే వాళ్ళు లేరు అని అనరు. మరి ఎందుకని ఈ దైవజనులైనటువంటి పాస్టర్ గారు అనవసరంగా తప్పుడు బోధ చేస్తున్నారు? ఇప్పుడు ఇది చాలామంది వింటారు, వినిన వాళ్ళు ఏమనుకుంటారు, ఆహా నిజంగా క్యాథలిక్ చర్చిలో మరియ తల్లి తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు అంటారా, అంటే అది తప్పు కదా, అంటే కథోలికులు అందరూ తప్పుడు మార్గంలో వెళుతున్నారు కదా అనే ఆలోచన మీరు కల్పిస్తున్నారు రెవరెండ్ జాన్ వెస్లీ పాస్టర్ గారు. దయచేసి ఇలాంటి స్టేట్మెంట్స్ వాడకండి, అవి తప్పు, నేను ఖండిస్తున్నాను. ఐఎమ్ సేయింగ్ ఇట్ వితౌట్ ఎనీ హెజిటేషన్. యు ఆర్ మిస్లీడింగ్ ద పీపుల్. క్యాథలిక్ చర్చ్ నెవర్ సెడ్ మేరీ అలోన్. క్యాథలిక్ చర్చ్కి ఏంటంటే ముఖ్యం దివ్య సప్రసాదం. సెకండ్ వాటికన్ కౌన్సిల్ ఏం చెప్పిందంటే యూకరిస్ట్ ఇస్ ద సోర్స్ అండ్ సమిట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్యాథలిక్ చర్చికి దివ్య సప్రసాదం ముఖ్యం. ప్రతిరోజు దివ్య బలి పూజ జరుగుద్ది, ఉదయం ప్రతిరోజు దివ్య పూజ జరుగుద్ది. ఆ పూజలో వారు దివ్య సప్రసాదాలు కొంటారు, దివ్య సప్రసాదాలు స్వీకరిస్తారు. దివ్య సప్రసాదం ఆత్మకు భోజనము. మనకు ఆత్మ శరీరం 2 ఉంది. శరీరానికి 3 పూట్ల భోజనం ఎలా పెడతామో ఆత్మకు కూడా భోజనము కావాలి. ఆ ఆత్మకు ప్రథమ ఆహారం ఏంటంటే దివ్య సప్రసాదం. యోహాను శుభవార్త 6వ అధ్యాయం మొత్తం కూడా దివ్య సప్రసాదం నుంచే ఉంటుంది. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని యేసు ప్రభు అన్నారు.
ఎవరైనా నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేసినచో నేను అతని యందును అతడు నా యందును ఉండును అని ప్రభు అన్నారు. యోహాను 6:56. ఇంత క్లియర్గా క్యాథలిక్ చర్చ్ చెప్పేది ముఖ్యం యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, లేకపోతే త్రిత్వైక సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ముఖ్యం. మరి మరియ తల్లి ఏంటంటే మరియ తల్లి సహాయపడేది, సహాయం చేసేది. ఇక్కడ ఎలిజబెత్తమ్మ కొరకు ఎలా మరియ తల్లి త్వరితముగా వెళ్ళిందో ఆధ్యాత్మిక జీవితంలో మరియ తల్లి కూడా సహాయపడుద్ది. మీరు అనుకోవచ్చు, ఫాదర్ అసలు మాకు సహాయం ఎందుకు, సహాయం లేకుండా మేము ఉంటామంటే ఉండండి, నో ప్రాబ్లం. కానీ కొంతమంది మాకు మరియ తల్లి సహాయం కావాలంటే తప్పేంటండి? మోషే ప్రవక్త కూడా సహాయం అవసరమైంది. మీ అందరికీ తెలుసు, అమాలేకులతో యుద్ధం చేస్తున్నాడు మోషే. ఆ సమయంలో మోషే అలసిపోయాడు, చేతులు పైకెత్తి ప్రార్థన చేయలేకపోతున్నాడు, చేతులు బరువెక్కిని. ఈ వాక్యం వినే చాలామందికి ఆ యొక్క సన్నివేశం తెలుసు. వాక్యంలో చూడాలంటే ప్రియులారా, ఎగ్జోడస్ చాప్టర్ 17 verses from 8 to 13, నిర్గమాకాండము 17వ అధ్యాయము చూడవలసిన వాక్యాలు 17 నుంచి. నిర్గమాకాండము 17వ అధ్యాయము మీరు ఇంకా విపులంగా కావాలంటే 8వ వచనం నుంచి చదవండి. మీకు 10వ వచనం చదువుతాను. యెహోషువ మోషే చెప్పినట్లే చేసి అమాలేకులను ఎదుర్కొనుటకు వెళ్ళెను. ఇద్దరు వ్యక్తులు యుద్ధం చేస్తున్నారు ఇక్కడ. ఎవరెవరు? యెహోషువ యుద్ధ భూమిలో ఉన్నాడు, మోషే కూడా యుద్ధం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? ప్రార్థన అనే ఆయుధాన్ని చేపట్టి మోషే ప్రవక్త యుద్ధం చేస్తున్నాడు. అయితే ప్రియులారా, అక్కడ జరిగింది ఏంటంటే మోషే చేతులు ఎత్తినంతసేపు యుద్ధములో ఇశ్రాయేలుదే పై చేయిగా ఉంది. కానీ మోషే చేతులు దింపినప్పుడు ఇశ్రాయేలు యుద్ధంలో ఓడిపోతున్నారు. ఆ సమయంలో మోషే చేతులు బరువెక్కినప్పుడు 12వ వచనం చూడండి. నిర్గమాకాండము 17వ అధ్యాయము 12వ వచనం. మోషే చేతులు బరువెక్కెను, అంతటా అహరోను హూరు ఒక రాత్రిని తెచ్చివేసిరి, మోషే దాని మీద కూర్చుండెను. అహరోను హూరు చెరొక వైపు నిలబడి మోషే చేతులను ఎత్తి పట్టుకొనిరి. ప్రైజ్ ద లార్డ్. మోషే చేతులు ఎత్తి పట్టుకున్నారు. మోషేకి నీరసం వచ్చింది. మోషే ఈ యొక్క ప్రార్థన అనే ఆయుధాన్ని చేపట్టి యుద్ధం చేస్తున్నాడు అన్నా కదా. అంటే ఇద్దరు సపరేట్ యుద్ధాలు. యెహోషువ యుద్ధ భూమిలో ఉన్నాడు, మోషే ప్రార్థన అనే ఆయుధాన్ని చేపట్టి ప్రార్థిస్తూ ఉన్నాడు యుద్ధంలో గెలవాలని. చేతులు బరువెక్కిని. అప్పుడు అతనికి ఇద్దరు వ్యక్తులు సహాయపడుతున్నారు. ఎవరెవరు? ఇగో అహరోను హూరు, ఇద్దరు వ్యక్తులు మోషేకి హెల్ప్ చేస్తున్నారు. నాకు కథోలికులకి మరియ తల్లి హెల్ప్. మోషేకి ఇద్దరు వ్యక్తులు సహాయపడ్డారు కదా, మా కథోలికులకు సహాయపడేది ఎవరంటే ఈ యొక్క ప్రార్థన అనే యుద్ధాన్ని మేము చేపట్టుకొని, ఈ యుద్ధంలో ప్రార్థన అనే ఆయుధాన్ని చేపట్టుకుని వెళ్ళే సమయంలో మరియ తల్లి మాకు సహాయపడుద్ది, మా కొరకు ప్రార్థన చేస్తుందని మేము బలంగా నమ్ముతున్నాం. ఇంకో పక్కన పునీతులు, సకల పునీతులు, పునీత మదర్ తెరీసా గారు మా కొరకు ప్రార్థన చేస్తారని మేము నమ్ముతున్నాం. ఇదిగో పునీత ఫ్రాన్సిస్ షౌరీ గారు గోవాలో ఆయన మరణించినా ఆయన శరీరం కుళ్ళిపోలేదు. అతని యొక్క ప్రార్థన సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. అది మా నమ్మకం. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? మోషేకి చెప్తారా, మోషే నీకు శక్తి లేదు, నీకు వేరే వాళ్ళ అవసరం, నువ్వు ఒక్కడే ప్రార్థన చేయి, డైరెక్ట్గా ప్రార్థన చేయి, దేవుడు వింటాడులే, నీకు ఇద్దరు వ్యక్తులు సహాయం ఎందుకంటారా? మోషేకి అవసరం కావాలి కాబట్టి, మోషే నీరసించాడు కాబట్టి అతనిని బలపరచటానికి ఇద్దరు వ్యక్తులు సహాయపడినట్లుగా కథోలికులకి ఈ యొక్క అనుదిన జీవితంలో, ఈ యొక్క యాత్రలో, యేసయ్యను చేరే యాత్రలో, యేసయ్యను దగ్గరికి వెళ్ళే సమయంలో మేము నీరసించినప్పుడు, అలసిపోయినప్పుడు ఆ తల్లి, దేవుని తల్లి మరియ తల్లి మా కొరకు ప్రార్థన చేస్తుందని మేము బలంగా నమ్ముతున్నాం. మా పునీతులు మా కొరకు తోడుగా ఉంటారని మేము బలంగా నమ్ముతున్నాం. ప్రియులారా, కథోలికులకి ఇద్దరు తల్లులు ఉన్నారు. ఈ లోకములో జన్మనిచ్చిన గర్భంలో మోసిన తల్లి ఒకరైతే పరలోకములో ఇంకొక తల్లి ఉన్నారు. అది మా నమ్మకం, మా విశ్వాసం. దాన్ని గౌరవించాలి కానీ దాన్ని చులకన చేయకూడదు. గౌరవించాలి. మీకు కావాలంటే మీరు కూడా ఆ సహాయం కోరుకోండి, లేకపోతే నోరు మూసుకోవాలి. ప్రియులారా, అంటే అనవసరంగా మాట్లాడకూడదు. ఈ యొక్క వీడియోలో
జాన్ వెస్లీ పాస్టర్ గారు ఏమన్నారు? కథోలికులు ఏమంటారు? మరియమ్మ గారు ఒక్కరే. నో, మేము ఎప్పుడు అలా చెప్పం. అది క్యాథలిక్ టీచింగ్ కాదు. క్యాథలిక్ టీచింగ్లో మెయిన్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు, త్రిత్వైక సర్వేశ్వరుడు ముఖ్యం, దివ్య సప్రసాదం ముఖ్యం. కానీ మరి ఇదేంటండి, మరియ తల్లి అంటే మేము ప్రార్థనకి సహాయంగా తీసుకుంటున్నాం. మోషే ప్రవక్తకి 2 వ్యక్తులు సహాయపడినట్లుగా అహరోను హూరు మోషే చేతులు ఎత్తి పట్టుకున్నట్లుగా మరియ తల్లి మా యొక్క చేతులు ఎత్తి పట్టుకొని మాతో ప్రార్థిస్తుంది. అలనాడు యేసుప్రభు మరణించిన తరువాత శిష్యులు భయము ఆందోళనతో ఉన్నప్పుడు మరియ తల్లి వారితో ఉండి కలిసి ప్రార్థన చేసింది. కథోలికులైన మాకు మేరీ ఈజ్ ప్రేయింగ్ విత్ అస్, మేరీ ఈజ్ అకంపెనీయింగ్ అస్. అవును ప్రియులారా, యేసుప్రభు జీవితంలో మరియ తల్లి ప్రారంభం నుండి చివరి వరకు యేసయ్యతో కలిసి ఉంది. షీ అకంపెనీడ్ జీసస్. కానా పెళ్లి టైంలో సమయం ఇంకా రాలా. ప్రభు అన్నారు, అమ్మా లేదా స్త్రీ అది నాకేమి నీకేమి అన్నారు, నా టైం ఇంకా రాలేదు అన్నారు. కానీ మరియ తల్లి అక్కడ సేవకుల దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినట్లు చేయండి అని. ఆయన టైం రాలేదు అన్నాడు కదా, యేసు ప్రభుని టైం రాలేదు అన్నారు కదా ప్రభు. మరియ తల్లి దగ్గరికి వెళ్ళి నోర్మి అన్నారా మన వెస్లీ పాస్టర్ గారు లాగా? నా టైం ఇంకా రాలేదు కమ్మా అని అన్నారా? ఏమనలా. తల్లిని గౌరవించి అమ్మ కోరింది, అమ్మ రిక్వెస్ట్ చేసింది, నా తల్లి అడిగింది అన్నటువంటి ఆ యొక్క గౌరవముతో, తల్లి మీద ఉన్నటువంటి అభిమానంతో అద్భుతం చేశారు. కానీ తన తల్లిని చులకన చేయలేదు, తన తల్లిని అవహేళన చేయలేదు, తల్లిని యొక్క మాట నిర్లక్ష్యము చెయ్యలేదు. తర్వాత ప్రభు సిలువ మీద చనిపోయే టైంలో కూడా మరియ తల్లి సిలువ కింద ఉంది. అందరూ పారిపోయారు. 12 శిష్యులు, యోహాన్ గారు ఒక్కళ్ళే ఉన్నారు అక్కడ. ఆ టైంలో కూడా కొడుకు శిలువ మీద మరణిస్తున్న సమయంలో కూడా మరియ తల్లి అక్కడే ఉంది. ఇదిగో చూసారా, ఆయన పరిచర్య ప్రారంభంలో ఆయన ఇంకా యోహాను శుభవార్త 2వ అధ్యాయం మీరు చూసుకున్నట్లయితే ప్రియులరా, యేసుప్రభు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటి? కానా పెళ్లిలో నీటిని ద్రాక్షారసంగా మార్చారు. దట్ ఈస్ ద ఫస్ట్ మిరకల్ జీసస్ పెర్ఫార్మ్డ్ ఇన్ హిస్ పబ్లిక్ మినిస్ట్రీ. హీ ట్రాన్స్ఫార్మ్డ్, హీ చేంజ్డ్ వాటర్ ఇంటూ వైన్. అది చూసిన తర్వాత వేరే శిష్యులు ప్రభువును నమ్మారు. కానీ మరియ తల్లి ఆయన అద్భుతము చేయటానికి ముందే నమ్మింది. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభుకి మరియ తల్లికి వేరే సేవకులకు తేడా ఏంటంటే, మనం యేసు ప్రభు అద్భుతాలు చేసిన తర్వాత యేసు ప్రభుని నమ్ముతున్నాం ప్రియులారా. మరియ తల్లి అలా కాదు. ఆయన అద్భుతాలు చేయడానికి ముందే, బిఫోర్ జీసస్ పర్ఫార్మ్డ్ ఎనీ మిరకల్, ఆయన ఏ అద్భుతం చేయకుండా ఉన్నప్పుడే మరియ తల్లి మా కుమారుడు చేయగలడు అని నమ్మింది, విశ్వసించింది. కాబట్టి మన విశ్వాసానికి మరియ తల్లి విశ్వాసానికి నక్కకే నాగలోకం అంటారు, అంత తేడా ఉంది. చూసి నమ్ముతున్నాం మనం, ఆ తల్లి చూడకుండా నమ్మింది. యోహాను శుభవార్తలో 2వ అధ్యాయంలో కానా పల్లెలో పెండ్లి అని ఉంది కదా, అక్కడ 11వ వచనం చూస్తే, ఈ విధముగా యేసు గలిలయలోని కానా అని పల్లెలో తన మొదటి అద్భుత చిహ్నమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. ఆయన శిష్యులు ఆయన్ని విశ్వసించిరి. ఎప్పుడు విశ్వసించారు? అద్భుతం చూసి విశ్వసించారు. మరియ తల్లి యొక్క గొప్పతనం ఏంటంటే, అద్భుతాలు చేయడానికి ముందే, అద్భుతాలు యేసయ్య చేయడానికి ముందే నా కుమారుడు చేయగలడు ఆమె నమ్మింది, విశ్వసించింది, ఆపదను గుర్తించింది. ఎవరో మరియ తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా మాకు ద్రాక్షారసం తక్కువైంది, నీ కుమారుడు ఏమైనా చేస్తాడేమో అడుగని అనలా. ఆ కుటుంబానికి అవమానం కలుగుద్దేమో, ఆ కుటుంబానికి ఇదిగో అందరూ అనుకుంటారు తర్వాత పెళ్లి చేశారు కానీ సరిగ్గా చేయలేదు అంటారేమో, ఆ కుటుంబం అవమానానికి ఆందోళనకు గురి అయ్యిద్దేమో అని మరియ తల్లి గ్రహించి ఒక తల్లి హృదయముతో అడగకుండానే తన కుమారుడి యొక్క శక్తిని తెలిసిన ఆమె, అయ్యా వారికి ద్రాక్షారసము లేదు అని విన్నవించుకొని ఆ కుటుంబానికి సహాయపడింది. ప్రియులారా, ఆ కుటుంబం మీద అవమానం రాకుండా ఆ తల్లి ఆదుకుంది. అందుకని క్రైస్తవులు, మరి ముఖ్యంగా కథోలికులమైన మేము మరియ తల్లి యొక్క సహాయం కోరతాం. అమ్మా నీ కుమారుడు అద్భుతం చేయడానికి ముందే ఆయన్ని ప్రేరేపించి ఆయనతో సహకరించి అద్భుతం చేయించావు తల్లి. నీ కుమారుడితో నువ్వు అకంపెనీ అయ్యావు.
అదే నువ్వు చనిపోయేటప్పుడు కూడా నీ కుమారుని వదిలిపెట్టకుండా ఆయన చివరి గడియల్లో కూడా ఆయనతో ఉన్నావు అమ్మా, అదే విధంగా మాతో కూడా ఉండమ్మా, మా జీవితాల్లో మమ్మల్ని బలపరచమ్మా. నీ కుమారుడికి ఇచ్చిన ప్రోత్సాహం, నీ కుమారుడు చివరి వరకు ఉన్నప్పుడు నువ్వు ఆయనతో ఉన్నావు కదా, ఆ బాధల్లో పాలు పంచుకున్నావు కదా, అదే విధంగా మాతో కూడా ఉండమ్మా అని మనం మరియ తల్లి యొక్క సహాయాన్ని కోరుతున్నాం. గ్రేస్ ఇచ్చేది, దీవెన ఇచ్చేది దేవుడే. కానీ కొంతమంది మేము ఆమె యొక్క ప్రార్థనా సహాయం కోరుకుంటున్నాం. మీలో కొంతమంది భక్తులారా, మీరు మీ పాస్టర్ సహాయాన్ని కోరుకోవచ్చు, ఒక గురువు సహాయం కోరుకోవచ్చు, లేకపోతే ఒక పరిశుద్ధంగా జీవితం జీవించే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఏమండి మామగారు, ఆంటీ గారు, లేకపోతే పెదనాన్నగారు, చిన్నాన్నగారు, లేకపోతే పాస్టర్ గారు, మాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అంటే తప్పే ఉంది. కానీ జాన్ వెస్లీ పాస్టర్ గారు చేసే తప్పుడు బోధ ఏంటంటే, కథోలికులు మరియ తల్లి ఒక్కళ్ళే అంటారు. నో, దట్స్ మిస్టేక్. ప్లీజ్ డోంట్ రిపీట్ దిస్ స్టేట్మెంట్. Catholic Church never says Mary alone. No. We take the help of Mary. We seek her intercession. We don't adore Mary. We venerate Mary. ఆమెకు తగిన గౌరవాన్ని ఇస్తున్నాం, ప్రేమను పంచుతున్నాం. ఆ ప్రేమని, ఆ గౌరవాన్ని రకరకాలుగా చూపిస్తున్నాం. చూడండి పాస్టర్ గారు ఇంకేమన్నారు. నేను ఎప్పుడన్నా మరియమ్మ అంటానా? మరియమ్మ తల్లి అని అంట. ఎప్పుడు మరియమ్మని కించపరుచుంటున్నాం. కాబట్టి ఈ మధ్య ఒకసారి మరియమ్మ నోరు మూసుకో అన్నా. ఎందుకంటే మరియమ్మ నోరు మూసుకో అన్నా. సరే, పాపం ఎక్కువ ప్లే చేసి పాస్టర్ గారిని తక్కువ చేయటం నాకు ఇష్టం లేదు. ఐఎమ్ సారీ. బట్ నేను స్టార్ట్ చేసిన అంశం, పవిత్రాత్మను పొందుకున్న వ్యక్తులు ఎలా మాట్లాడతారు? పవిత్రాత్మ గనక ఉంటే జాన్ వెస్లీ పాస్టర్ గారు ఇలా అంటారా? నోర్మి అంటారా? పవిత్రాత్మ గనక నిజంగా అభిషేకం ఉంటే ఎక్స్ట్రాలు చేయొద్దు అంటారా? ఇంకా వేరే వీడియో నేను ఎక్కువ వీడియో చూపించదలుచుకోలే, బికాస్ ఐ హ్యావ్ బ్యాడ్ కాన్షియన్స్ టు ఎక్స్పోజ్ హిమ్ బ్యాడ్లీ. నో, నాకు మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు కాబట్టి ఎక్కువ ఆ వీడియో ప్లే చేయదలుచుకోలేదు. ఇంకో చోట ఏమంటున్నారంటే, వీళ్ళకి బుర్ర లేదు, మాకు క్లారిటీ ఉంది సార్, మాకు చిన్నప్పటి నుంచి నేర్పించారు సృష్టి ఏంటి, సృష్టికర్త ఏంటి, హూ ఈజ్ క్రియేటర్, వాట్ ఈజ్ క్రియేషన్. క్రియేటర్ ఈజ్ గాడ్, క్రియేషన్ ఈజ్ వాట్ ఈజ్ బీన్ క్రియేటెడ్ బై గాడ్. యేసు ప్రభు లేకపోతే త్రిత్వైక సర్వేశ్వరుడు సృష్టికర్త. మరియ తల్లి ఎవరు? ఒక సామాన్య స్త్రీయే. కానీ ఆమె సామాన్య స్త్రీ అయినా దేవుడు ఆమెను తనకు తల్లిగా ఉండటానికి ఆహ్వానించుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమె దేవాతి దేవుడు ఆమెకు ధన్యత ఇచ్చాడు. ఆ యేసు ప్రభు మరియ తల్లిని అమ్మా అని పిలిచాడు. ఇంతకంటే ఇంకేం కావాలి ప్రియులారా? గొప్పతనం ఒక స్త్రీకి, ఒక వ్యక్తికి యేసు ప్రభు దేవుడే అమ్మ అన్నాడు ఆమెను. కొంతమంది అంటారు యేసు ప్రభు, ఈ లోకంలో ఉన్న యేసు ప్రభు దేవుడా అంటే దేవుడే అంటారు. సిలువ మోసిన యేసయ్య దేవుడేనండి. అద్భుతాలు చేసిన యేసయ్య దేవుడేనండి. యెరూషలేము దేవాలయంలో తప్పిపోయిన బాలయేసు దేవుడేనండి. మరియ తల్లి గర్భములో ఉన్న బాలుడైనటువంటి యేసయ్య దేవుడేనండి. మరి ఆ దేవుడికి జన్మనిచ్చిన ఆమెను ఏమంటారండి? దెయ్యం అంటారా? ఆమెను చులకను చూస్తారా? ఏమంటారు? దేవత అంటారా? ఏమంటే దేవత అనొద్దు, దెయ్యం అనొద్దు, ఏమనొద్దు. ఆమెకున్న బైబిల్ ఏం చెప్పింది? ఎలిజబెత్ అమ్మ ఏమంది? నా ప్రభువు తల్లి, నా ప్రభు అంటే దేవుడు, మై లార్డ్, ద మదర్ ఆఫ్ మై సేవియర్, నా రక్షకుని తల్లి, నా దేవుని తల్లి అని ఎలిజబెత్ అమ్మ అంటుంది. ఎప్పుడు అంటుంది? పవిత్రాత్మను పొందుకున్న తర్వాత అంటుంది. మరి నిజంగా నీకు కూడా పవిత్రాత్మ ఉంటే, పాస్టర్ గారిని మీరు కూడా దేవుని అభిషేకం పొందుకొని ఉంటే, దేవుని యొక్క అనుగ్రహాలు మీ మీద కురిపించబడుతూ ఉంటే, మీ మరియ తల్లిని మీరు నోర్మి అని అంటారా? లేకపోతే ఎలిజబెత్ అమ్మలాగా ధన్యురాలు అంటారా? నీ గర్భఫలము చూడండి. ఈ డిఫరెన్స్, సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ పీపుల్ హూ ప్రొక్లైమ్ ఆర్ హూ ఆర్ నోన్ టు బి అనాయింటెడ్ బై హోలీ స్పిరిట్. పవిత్రాత్మ పొందుకున్న ఎలిజబెత్ మేము
అమ్మా నువ్వు స్త్రీలందరిలో ధన్యురాలు అంటుంది. పవిత్రాత్మ పొందుకున్న ఎలిజబెత్ అమ్మా నీ గర్భము ఆశీర్వదింపబడింది అంటుంది. పవిత్రాత్మ పొందుకున్న ఎలిజబెత్ అమ్మా మా ప్రభువు తల్లి నా ఎద్దుకు రావటం అని గడగడగడా లాడిపోయింది మరియ తల్లిని చూసి, చుట్టంలాగా చూడలా. తర్వాత దేవుని మాటలో ఆలకించి గర్భం ధరించిన నువ్వు ఎంత ధన్యురాలు అమ్మా అంటుంది. మరి మన పాస్టర్ గారు ఏమంటున్నారు? పరిశుద్ధాత్మ పొందుకున్న వెస్లీ పాస్టర్ గారు ఏమంటున్నారు? నోరు ముయ్, ఎక్స్ట్రాలు చేయొద్దు, లేకపోతే ఎక్స్ట్రాలు ఎక్కువ, పవిత్రాత్మ ఉంటే ఇలా అన్నారు. ఇంకో వీడియోలో నేను చెప్పినట్టు ప్రే చేయను, కానీ మరియ తల్లిని వాళ్ళ అమ్మని జైజమ్మ అనాలా? మేమందరం మరియమ్మ తల్లి అనాలా? బుర్ర తక్కువోళ్ళు అని మళ్ళా దూషిస్తున్నారు, చులకన చేసి మాట్లాడుతున్నారు, చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ప్రియులారా, పవిత్రాత్మ ఉన్న వాళ్ళు అలా అనరు. కానీ నాకు పవిత్రాత్మ ఉంది అని మరియ తల్లిని దూషిస్తున్నారంటే వారికి ఉన్నది ఒరిజినల్ పవిత్రాత్మ కాదు, కానీ వారికి ఉన్నది అపవిత్రాత్మ, సైతాను ఆత్మ. లేకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా, నాలుకను అదుపులో పెట్టకుండా మరియ తల్లి గురించి విచ్చలవిడిగా హాస్యంగా మాట్లాడుతున్నారంటే నోరు ముయ్ అంటే అక్కడ నువ్వేమంటున్నావు? నువ్వు మరియ తల్లి కంటే గొప్పవాడు అనుకుంటున్నావు. మరో భాషలో చెప్పాలంటే అది ఆధ్యాత్మిక అహంకారం. గాడ్ ఫర్గివ్ మీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్. దేవా, ఈ మాట అన్నందుకు నన్ను క్షమించండి. కానీ ఈ వ్యక్తి ఆధ్యాత్మిక అహంకారం కలిగి ఉంటేనే నోరు ముయ్ అంటారు. అది ఉండకూడదు ప్రియులారా. దేవదూతలు కూడా దయ్యాలయ్యారు. దేనివల్ల? అహంకారం వల్ల. అహంకారం ఉంటే, గర్వం ఉంటే అది మనిషిని సర్వనాశనం చేస్తుంది. మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో ఈ అహంకారం ఉంటే ప్రియులారా, మనకు బైబిల్లో ఉంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు కనుక మీరు చూసుకున్నట్లయితే అక్కడ లూసిఫర్ ఎవరో? లూసిఫర్ ఒకప్పుడు దేవదూత. మన జాన్ వెస్లీ పాస్టర్ గారు కూడా ఆరాధన చేసినప్పుడు దేవదూతలా కనపడతారు. ఆ యొక్క దేవుణ్ణి గ్లోరీ అని స్తుతి చేసేటప్పుడు చాలా దేవదూతలా కనపడతారు. కానీ నా బాధ, నా భయం ఏంటంటే ఈ దేవదూత ఈ యొక్క ఆధ్యాత్మిక అహంకారంతో బహుశా లూసిఫర్ అయిపోతుందేమో నాకు భయం. బికాస్ దట్ యారగెన్స్ ఆ మాటలో. సరే, మళ్ళీ నేను చెప్తున్నాను, వీ హ్యావ్ థియలాజికల్ డిఫరెన్సెస్. అసలు పాస్టర్ గారు ఫస్టే వీళ్ళు ఎవరిని పూజిస్తారు? దేవుని పూజిస్తారా, మరియ తల్లిని పూజిస్తారా? అక్కడ ఇద్దరు వ్యక్తులకు పోటీలాగా చూపిస్తున్నారు. అసలు పోటీ కాదు కదా, పోటీ లేదు కదా. దేవుడు సృష్టికర్త, మరియ తల్లి సామాన్య స్త్రీ. కానీ ఈ సామాన్య స్త్రీ అతి 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 గొప్పగా దేవుని అభిషేకం పొందుకుంది, దేవుడి చేత అమ్మ అనిపించుకుంది, దేవుడి చేత దేవుడే తల్లే ఆయనకి అన్నం తినిపించింది, ఆ తల్లే ఆయన్ని ప్రోత్సహించింది బాలుడిగా ఉన్నప్పుడు. కానా పెళ్ళిలో కూడా అద్భుతం కూడా వెళ్ళి అయ్యా వాళ్ళకి అవసరం ఉంది, కొద్దిగా సహాయపడాయని అర్థించింది. ఎంత చేసింది కాబట్టి ఆ తల్లిని కూడా మనం ఆదర్శంగా తీసుకొని ఆమెను గౌరవించుకుంటూ ఆమెను ఘనపరుచుకుంటూ తప్పేంటి? క్యాథలిక్ చర్చ్ అననవి ఈ వ్యక్తి చెప్తున్నారు. క్యాథలిక్స్ అంటారు మాకు మరియ తల్లి తప్ప ఎవరు లేరు. అసలు ఎప్పుడు అనలా. దివ్య సప్రసాదం ముఖ్యం మాకు, దివ్యాహారం, ఆత్మకు బలం, దివ్య సప్రసాదం, త్రిత్వైక సర్వేశ్వరుడు మాకు ముఖ్యం. కానీ మరియ తల్లి ప్రార్థనా సహాయాన్ని కోరుతున్నాం. ఎందుకంటే బైబిల్లో చూసాం, కానా పెళ్లిలో కుటుంబానికి లోటు కలిగినప్పుడు, కుటుంబానికి అవమానం కలగబోతున్నప్పుడు ఈ తల్లి అడ్డుపడింది. అవమానం నుండి, ఆటంకం నుండి ఆ కుటుంబాన్ని కాపాడింది. కాబట్టి అమ్మా మాకు కూడా సహాయం చేయమ్మా, మా కుటుంబాలు కూడా నీ యొక్క కృపను, అంటే కృప అంటే దేవుని కృప నీకుంది కదా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు కదా, మా కోసం ప్రార్థన చేయమ్మా అని అడుగుతున్నాం. నీకు ఇష్టం లేదో అడగొద్దు, అడిగే వాళ్ళని చూసి ఏడవద్దు. మాకు క్లారిటీ ఉంది, గాడ్ ఈజ్ ఇంపార్టెంట్, గాడ్ ఈజ్ మెయిన్. అదర్స్ వేరే వాళ్ళు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళటానికి వేరే వాళ్ళు మాకు అందిస్తున్నారు, సహాయపడుతున్నారు. నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైంది కదా. పక్షవాత రోగి
యేసయ్య దగ్గరికి వెళ్ళలేని సమయంలో 4 వ్యక్తులు అతన్ని యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళి స్వస్థత కలిగేటట్లు చేశారు. అక్కడ యేసుప్రభు అద్భుతం ఎందుకు చేశారంటే ఆ పక్షవాతి రోగి యొక్క విశ్వాసం బట్టి కాదు, కానీ ఆ 4 వ్యక్తులను బట్టి యేసయ్య అద్భుతం చేశారు. అదేవిధంగా మరియ తల్లి యొక్క సహాయం మాకు ఉంటుందని విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. కాబట్టి ఆ తల్లి యొక్క ప్రార్థనా వేడుకోలు మేము కోరుకుంటున్నాం. ఎన్నో సాక్ష్యాలు ఉండే ప్రియులారా. వెలాంగిని వెళ్ళండి, ఫాతిమా వెళ్ళండి, లూర్దు వెళ్ళండి, మెచ్చుగోరి వెళ్ళండి. ఇక్కడ జర్మనీలో ఆల్టోటింగ్ ఎంతోమంది వ్యక్తులు మేలులు పొందుకుంటున్నారు. మేలులు ఇచ్చేది యేసయ్యే. కానీ ప్రార్థనా సహాయాన్ని కోరుకొని మరియ తల్లి యొక్క సహాయం కూడా తీసుకుంటున్నాం. ఎవరిలాగా? మోషే వలె. మోషే, అహరోను, హూరు సహాయం పొందుకున్నట్లుగా కథోలికులమైన మేము మరియ తల్లి సహాయాన్ని, పునీతుల సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. మాకు అది సహాయపడుతుంది. కానీ ఇక్కడ ఎవరు మిస్లీడ్ అవట్లా. యేసయ్యా మరియ తల్లి అని అంటలా, మేమంటలా. మాకు తెలుసు, మాకు క్లారిటీ ఉంది, మీకు క్లారిటీ లేదు. కన్న తల్లిని అభినందించుకున్నట్లుగా, కుటుంబంలో సహాయం చేసిన వాళ్ళని అభినందించుకున్నట్లుగా మరియ తల్లిని అభినందించుకుంటున్నాం. ఆ ప్రేమని మేము ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఇంగ్లీష్లో చాలా క్లియర్గా డిఫరెన్స్ ఉంది. లిటర్జీ అండ్ పాపులర్ డివోషన్స్. లిటర్జీ అంటే ఓన్లీ దైవిక సాంగ్యాలు. లిటర్జీ దివ్యబలి పూజ, ఆరాధన, దివ్యసప్రసాద ఆరాధన, అవన్నీ సాంఘిక ఇక లిటర్జీ అంటారు దాన్ని. దైవార్చన క్రమం. మరి వేరేదేంటి? అప్పుడప్పుడు తేరు మోస్తున్నారు మరియ తల్లిది కానీ, కవ్వొత్తులు కానీ. అవి ఏంటంటే పాపులర్ డివోషన్స్. మన హృదయంలో ఉన్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం రకరకాలుగా. అంతేగాని దేవుడికి మరియ తల్లికి పోటీ కాదు. అసలు లాజిక్కే తప్పు. క్యాథలిక్ చెప్పుడు మరియ తల్లి అని చెప్పదు. మోషే వలె సహాయం పొందుతున్నాం. మోషే గొప్పవాడైనా ఒకానొకప్పుడు బలహీన పడిపోయాడు. నేను కూడా గొప్పవాడినైనా, ప్రార్థన చేసేవాడినైనా, నా జీవితంలో కూడా కొన్నిసార్లు శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అమ్మా నాతో పాటు నువ్వు కూడా ఉండమ్మా తల్లి, యేసయ్యతో పాటు ఉన్నావు కదా తల్లి, యేసయ్యను ప్రేరేపించావు కదా తల్లి, నాతో కూడా ఉండమ్మా అని ప్రార్థన చేసుకోవడంలో తప్పు లేదు ప్రియులారా. తర్వాత ప్రియులారా, మనకి చెప్పాం అహంకారంతో దేవదూతలు కూడా దెయ్యాలైనవి. మనం అక్కడ వరకు వెళ్ళకూడదు. మై ప్రేయర్ ఈజ్ బికాస్ ఆఫ్ యారగెన్స్, కైండ్లీ డోంట్ బికమ్ ఎ డెవిల్. తర్వాత ఒక వ్యక్తి రాస్తున్నారు దీంట్లో, అసలు జపమాలు ఎందుకు చెప్తున్నారండి? ఎందుకని మీరు దేవప్రసాదం చేత ఆ జపం ఎందుకు 10 సార్లు ఎందుకు చెప్తున్నారు? అది బైబిల్లో ఉందా అంటున్నారు. ఉంది ప్రియులారా. జపమాల ఎక్కడి నుంచి లేదు, బైబిల్లో నుంచే గ్రహించబడినది. ఆ ప్రార్థన ఎలా ఉంటుంది? దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలినవారు మీతో ఉన్నారు, లేదా ప్రభువు మీతో ఉన్నారు. ఈ 2 లైన్లు ఎక్కడి నుండి వచ్చినాయి? లోకాశుభవార్తలో గాబ్రియేలు దూత చెప్పిన మాటలు. లోకాశుభవార్త 1వ అధ్యాయం 28 వచనం చూడండి. దేవదూత లోపలకు వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు. సో ఆ మంగళవార్త జపంలో ఫస్ట్ 2 మాటలు గాబ్రియేలు దూత పలికిన మాటలు. అవి పరిశుద్ధ గ్రంథములో లిఖింపబడినటువంటి మాటలు. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు అనేది ఎక్కడి నుంచి గ్రహించబడినది? లోకాశుభవార్త 1వ అధ్యాయం 28వ వచనం. తర్వాత చూద్దాం ప్రార్థన. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. ఈ మాటలు ఎవరన్నారు? ఎలిజబెత్ అమ్మ అన్నారు. ఎప్పుడన్నారు? పవిత్రాత్మను పొందుకున్న తర్వాత అన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానము మీరే, మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. ఈ మాటలు ఎక్కడ ఉండే? లోకాశుభవార్త 1వ అధ్యాయంలో 42వ వచనంలో. పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తిట్లను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. ఈ 2 కూడా అక్కడ ఉంటాయి. మరొండది పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, సర్వేశ్వరుని యొక్క దేవుని మాత. ఇది కూడా ఎలిజబెత్ అమ్మ. పాపాత్ములమైనడు మా కొరకు, పాపులైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించమ్మా. అమ్మ ప్రార్థన చేయమ్మా. ఎందుకు ప్రార్థన చేయమంటున్నాం? అది కూడా బైబిల్లో ఉన్న ఆధారం.
ఆధారం. ఎక్కడ? యోహాను శుభవార్తలో ఆ కుటుంబానికి అవమానం కలగకుండా నువ్వు ప్రార్థించి నీ కుమారుని అడిగి అక్కడ హెల్ప్ చేసావు కదా తల్లి. అదేవిధంగా నా పాపినైనా నా కొరకు కూడా ప్రార్థన చేయమ్మా, నాకు హెల్ప్ చేయమ్మా. నువ్వు చాలామందికి హెల్ప్ చేసావు, ఎలిజబెత్ అమ్మ కూడా హెల్ప్ చేసావు కదమ్మా. త్వరితంగా పర్వత ప్రాంతమునకు నిస్వార్థంగా వెళ్ళి నువ్వు కూడా గర్భవతి అయి ఉన్నావు, కానీ నీ బంధువైన ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించుందని ఎంతో ప్రేమతో సహృదయంతో ఆమె దగ్గరికి వెళ్ళావుగా తల్లి. కానా పెళ్లిలో ఆ కుటుంబానికి అవమానం కలగకుండా కాపాడావుగా తల్లి. అదేవిధంగా నాకు కూడా సహాయపడమ్మా అని ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మంగళవార్త జపం ఎక్కడి నుండి గ్రహించబడినదంటే పరిశుద్ధ గ్రంథము నుండి గ్రహించబడినది. ఈ మంగళవార్త జపం లోకాశుభవార్తలో 1వ అధ్యాయం నుండి గ్రహించబడినది. ఆ బైబిల్లో ఉన్న మాటలే మనం స్మరిస్తూ ఉన్నాం. ఇది దేవుని వాక్కు. పరిశుద్ధ ఈ యొక్క జపమాల అనేది దేవుని వాక్కు. చెప్పే కదా, ఆ జపమంతా లోకాశుభవార్తలో గ్రహించబడినది. కాబట్టి ప్రియులారా, దాన్ని జపించినప్పుడు అది ఏదో జపాలు చెప్పడం కాదు, బైబిల్లో ఉన్న మాటే. ఆ మాటను స్మరిస్తూ 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 ఉండటం వలన ఆ ప్రభు నామస్మరణ మనం చేస్తూ ఉన్నాం. యేసుప్రభు యొక్క పరమ రహస్యాలు మనం ధ్యానించబోతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, నేను ఇంకా వీడియో ఎక్కువ చేయకుండా ఈరోజు నేను చెప్పిన 2 పాయింట్లు. నీకు నిజంగా పవిత్రాత్మ ఉంటే, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే మరియ తల్లిని చులకన చూడరు, నోర్మి అనరో, లేకపోతే జైజమ్మ అని అనరో, బుర్ర తక్కువలు అని అనరో, లేదా ఎక్స్ట్రాలు చేయొద్దు అని అనరు. మరి పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తులు ఎలా ఉంటారండి అంటే ఎలిజబెత్ అమ్మలాగా ఉంటారు. ఎలా ఉంటారు? అమ్మా, నువ్వు ధన్యు స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దాని అంటారు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడింది అంటారు. ప్రభు తల్లి నా యొద్దకు రావటమా అని గడగడాలాడి గౌరవ మర్యాదలు ప్రదర్శిస్తారు. ఇదిగో దేవుని మాటలు నమ్మి విశ్వసించిన నువ్వు ఎంత ధన్యురాలవమ్మా అంటారు. అంటే జపమాల జపించటం పవిత్రాత్మను పొందుకోవటానికి కూడా ఒక మార్గమే ప్రియులారా. కాబట్టి తప్పుగా క్యాథలిక్ చర్చ్ని తప్పుడు టీచింగ్స్ చెప్పొద్దు. జాన్ వెస్లీ గారికి మై రిక్వెస్ట్, నెవర్ ప్రీచ్ అగైన్ దట్ క్యాథలిక్ చర్చ్ సేస్ మేరీ అలోన్, మరి తల్లే ఒక్కటే అని అన్నరు మేము. అది తప్పుడు బోధ. నెంబర్ 2, మీరు ఎవరిని పూజిస్తారు అనేది తప్పుడు ప్రశ్న. ఎందుకంటే అక్కడ ఆ ప్రశ్నకి ఏంటి? దేవుణ్ణే పూజిస్తాం, మరి తల్లి ఏంటి? సహాయం తీసుకుంటున్నాం. మోషే అహరోను హూరు సహాయం తీసుకున్నట్లుగా మోషే ఎంత గొప్పవాడైనా బలహీనపడ్డాడు. మేము కూడా మనందరం బలహీనపడతాం. కొన్నిసార్లు మన సొంత శక్తి సరిపోదు. ఈ యొక్క విశ్వాస యాత్రలో నీతిమంతులు ప్రార్థన కోరుకోవచ్చు, పాస్టర్ గారు ప్రార్థన కోరుకోండి, గురువులు ప్రార్థన కోరుకోండి, కన్యాస్త్రీల ప్రార్థన కోరుకోండి, మీ బంధువుల ప్రార్థన అడగండి. కొన్నిసార్లు అవసరమైతే ఫోన్ చేయండి, నా కోసం ప్రేయర్ చేయండి, అడగండి, తప్పు లేదు, అడగండి. నేను మరియ తల్లి సహాయాన్ని కోరుకుంటున్నాను, నేను జపమాల చెప్పిస్తున్నాను. ఫాదర్ పియో అనే వ్యక్తి ఏమన్నారంటే జపమాల అనేది సైతాను మీద ఆయుధం లాంటిది అన్నారు. ఆ జపమాల జపించినప్పుడు దేవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనం, దేవుడు నీతో ఉన్నాడంటే ఆ దెయ్యానికి భయం అంట, సైతానికి. ఎందుకంటే ఈ వ్యక్తి జీవించింది, నిష్కలంగా జీవించింది, పవిత్రంగా జీవించింది, దేవుని అభిషేకాన్ని తానే ఉంచుకోలా, ఎలిజబెత్ అమ్మ కూడా ఇచ్చింది. ఇవ్వటం అంటే ఆ ఎలిజబెత్ అమ్మ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఆ శక్తి ఈమెలో ఉన్న పవిత్రాత్మ కొంచెం ఎలిజబెత్ అమ్మ దగ్గర కూడా వచ్చింది. ఆత్మను పొందుకున్న 2 స్త్రీలు ఎంత చక్కగా మాట్లాడుకున్నారు. మీలో ఆత్మ లేకపోతే ఆ మంచి సంభాషణ ఉండదు. కాబట్టి ఆత్మాభిషేకం కొరకు ప్రార్థన చేసుకోండి. జాన్ వెస్లీ గారు దయచేసి క్యాథలిక్ చర్చ్ గురించి తప్పుడు బోధ చేయొద్దు. క్యాథలిక్ చర్చ్ ఎప్పుడు మరియమ్మను పూజించడం అని చెప్పదు. క్యాథలిక్ చర్చ్ ఎప్పుడు యేసయ్యని పక్కకు తోలదు. మా బోధ మీ బోధ ఒకటే. మేము యేసయ్య అంటాం, మీరు యేసయ్య అంటారు. కానీ మేము కొంచెం తోడుగా ఈ విశ్వాస యాత్రలో, ఈ యొక్క యుద్ధంలో, జీవితం అనే యుద్ధంలో మాకంటే ముందు అద్భుతముగా జీవించి మోక్షానందం పొందినటువంటి తల్లి సహాయం కోరుతున్నాం. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఎవరైనా వచ్చి యేసు ప్రభువా యేసన్నగారు అంటే ఎలా ఉంటుంది మీకు? మీరందరూ యేసన్నను ప్రేమిస్తారు, గౌరవిస్తారు, ఆయన స్మరించుకుంటారు. అంత మాత్రాన
ఈ ఇద్దరికి పోటీ అంటే యేసన్న గారు ఏం చేశారు? యేసు ప్రభువుని ఆరాధించారు, యేసు ప్రభువుని సేవించారు. మరియ తల్లి ఏం చేసింది? యేసు ప్రభునే ఆరాధించింది, యేసు ప్రభుని సేవించింది. ఏమంది చూడండి మరియ తల్లి స్తోత్ర గీతంలో, లోకాశుభవార్త 1:46. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నేను దేవుడికి పోటీ కాదు. మరి క్యాథలిక్స్ని మీరు బుర్ర తక్కువ వాళ్ళు అంటున్నారు. మీరు బుర్ర తక్కువ వాళ్ళేమో నేను అనకూడదు, ఐఎమ్ సారీ, మీరు నాకంటే పెద్దోళ్ళు. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. వీ హ్యావ్ క్లారిటీ. యేసన్న గారు యేసయ్య గారికి పోటీ కాదు, యేసన్న గారు యేసయ్యని సేవించారు. ఇక్కడ మరియ తల్లికి యేసయ్యకి పోటీ కాదు. మరియ తల్లి ఏమంటుంది? నా దేవుడులో నేను ఆనందిస్తున్నాను, ఆయన తన దాసురాలు దీనావస్థను కటాక్షించాను కాబట్టి నన్ను తరతరముల వారు ధన్యురాలు అంటారు. ఆమెను ధన్యురాలు అంటారు. మీరు అంటారా ధన్యురాలని? ఒకసారి మీ ప్రేయర్ మీటింగ్లో మరియ తల్లికి చప్పట్లు కొట్టించండి. ఐ ఛాలెంజ్ యూ. ఒక్కసారి మీ ప్రేయర్ మీటింగ్లో, మీ గుడారాల పండుగలో తరతరముల వారు నన్ను ధన్యురాలని మరియ తల్లి అందే. అవును, ఆ తల్లి ధన్యురాలే అని గట్టిగా చప్పట్లు కొట్టండి. జాన్ వెస్లీ గారు చప్పట్లు కొట్టించండి అన్నారుగా. మేము గౌరవిస్తాం. ఎలా గౌరవిస్తున్నారు? ఎప్పుడు గౌరవిస్తున్నారు? చాలా బోధకులు అన్నారు మేము మరియ తల్లిని గౌరవిస్తున్నాం. ఎప్పుడు గౌరవించారు? నోటు మాటలో కాదు. డోంట్ డూ లిప్ సర్వీస్ హియర్. యూ ప్రూవ్ దట్ యూ రెస్పెక్ట్ మేరీ. I challenge Pastor John Wesley గారు, ప్లీజ్ వన్స్ గుడారాల పండుగలో ఒకసారి ఈ మాట లోకాశుభవార్త 1:48 తీసుకొని, తరతరముల వారు నన్ను ధన్యురాలని మరియ తల్లి పలికింది కదా, అది బైబిల్లో ఉంది కదా. అవును, ఆ తల్లి ధన్యురాలే. గట్టిగా చప్పట్లు కొట్టండి, అందరి చేత గట్టి చప్పట్లు కొట్టించండి. గాడ్ విల్ బ్లెస్ యూ. ఆధ్యాత్మిక అహంకారం కాకుండా హ్యూమిలిటీ. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యం వారిది. పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. నేను కొంచెం హార్ష్గా మాట్లాడితే క్షమించండి. నా ఉద్దేశం తిట్టాలని కాదు, అది కాదు. నా ఉద్దేశం తప్పుడు బోధని అరికట్టాలని, క్లారిఫై చేయాలని. అలా చెప్పే సమయంలో కొన్నిసార్లు ఎమోషన్స్ ఎక్కువ అనిపించినప్పుడు క్షమించండి. గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. గాడ్ బ్లెస్ హోసన్నా మినిస్ట్రీ. గాడ్ బ్లెస్ జాన్ వెస్లీ పాస్టర్ గారు. గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. ఆమెన్.